అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 24. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. రోమా 8:37. మన పాప శిక్షను భరించిన నిమిత్తమై ఆ పాపమును పాతిపెట్టుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన పునరుద్ధానమునందు మనలను మనము ఐక్యపరచుకునే నిమిత్తమై ఆయన మరణించెను. ఆయన సిలువలో మరణించుట ద్వారా మన పాత స్వభావమును పాతిపెట్టి ఆయన పునరుద్ధానమునందు మనము ఆయనతో కూడా క్రొత్తగా జన్మించితిమని నమ్మవలెను. రోమా 6:5. మనం ఆయన మరణములో మాత్రమే కాదు కానీ ఆయన పునరుద్ధానమునందు కూడా బాప్తిస్మం పొంది ఉన్నాము. మన ప్రభువును సమాధి నుండి లేపిన మహిమగల శక్తి మనలో ప్రవేశించి కార్యము చేయును. ఈ పునరుద్ధాన శక్తి అన్నిటికంటే అత్యున్నతమైన శక్తిగా ప్రతి విశ్వాసికి క్రీస్తులో అందుబాటులో ఉండును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పుటలో ఆశ్చర్యం లేదు. ఆహా, ఇంకా నేను ఆయనను గురించి, ఆయన పునరుద్ధాన బలమును గురించి ఎరగవలనని కోరుచున్నాను. మన పాత పాప స్వభావంపై విజయం సాధించుటకు పునరుద్ధాన శక్తి చివరి పరీక్షగా ఉన్నది. అది మన అంతరంగ పురుషుని బలపరచును. క్రొత్త సృష్టిగా చేయబడి ప్రతి విధమైన పరీక్ష పరిశోధన నుండి అధిగమించుటకు సహాయపడును. కాబట్టి పునరుద్ధాన శక్తి ప్రతిదినము ప్రతి అవసరతలో విశ్వాసం ద్వారా కోరుకొనవలను. అయితే హెచ్చరిక తీసుకున్నాము. ఉద్దేశపూర్వకంగా శోధనలో పడిపోయి ప్రభువును సహాయం చేయమని వేడుకొనకుము. అలాగే నీవు నిజముగా శోధించబడినంత వరకు వేచి ఉండక ముందుగానే ప్రభు యొక్క సహాయమును వేడుకొను. నీవు పాపములో సగము జారిపోయేంత వరకు వేచి ఉండకుము. శోధనలు రాకమునిపే సిద్ధంగా ఉండుము. ప్రభువును ఆరాధించి స్తుతించుడితో దినమును ఆరంభించుము. ఆయన మాట కొరకు వేచి ఉండి కొనసాగుము. తర్వాత ఇట్లు ప్రార్థించుము. ప్రభువా, నేను బలహీనుడను, నేను బుద్ధిహీనముగా మాట్లాడుచు బుద్ధిహీన పనులు చేసేవాడినని అనుభవం ద్వారా నాకు తెలియను. నేను పాపములో పడుట నాకు ఇష్టం లేదు. నా నిస్సహాయతను ఏమీ లేని పరిస్థితిని ఒప్పుకొనుచున్నాను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15:5. కనుక ప్రతి చిన్న పెద్ద అవసరతల కొరకు ఆయనపై ఆధారపడవలను. అప్పుడు నీవు క్రీస్తులో దినదినము జ్ఞానవంతుడవుగా బలవంతుడవుగా అగుదువు. విజయవంతమైన జీవితమును జీవించు నిమిత్తమై లోక సంబంధమైన జ్ఞానమును కానీ శరీర సంబంధమైన ఆయుధములు కానీ ఉపయోగించకూడదు. దేవుని జ్ఞానమును దేవుని ఆయుధములను మాత్రమే ఉపయోగించము. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానములలో ఐక్యత కలిగి ఉండవలను. 1 కొరింథీ 1:18, గలతీ 6:14, 2:20. ఈ వచనములు విజయవంతమైన జీవిత మర్మమును గురించి తెలుపుచున్నవి. ప్రభు మనకు ఇట్టి విశ్వాసమును ఇవ్వగూరుచున్నాడు. ఇలాగున ప్రార్థించుము. ప్రభువా, జయించుటకు నాకు కావలసిన విశ్వాసమును దయచేయము. క్రీస్తులో జయమును దయచేయము. ప్రభువా, ప్రతి స్థలములో నాలోను నా ద్వారాను నీ జ్ఞానం బయలుపరచబడినట్టు చేయుము. నన్ను విజయశాలిగా చేయు పర్యంతము నిన్ను విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్.